కాసేపట్లో సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణ చేయబోతున్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారించనున్నారు జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఏపీసీఐడీ. స్కిల్ కేసు కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అంటే చంద్రబాబు స్కిల్ కేసు సంబంధించి బెయిల్ మీద సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాని మీద వాయిదా వేసిన తర్వాత ఈ రోజు విచారణ జరుగుతుంది. అంటే బెయిల్ ఎందుకు ఇచ్చారనే దాని మీద సిఐడి మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆల్రెడీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద బయట ఉన్నారు, రెగ్యులర్ బెయిల్ మీద. ఒకప్పుడు ఆరోగ్యం బాగాలేదని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు, తర్వాత రెగ్యులర్ బెయిల్ తో బయటకు వచ్చారు. అసలు చంద్రబాబు బెయిల్ ఇవ్వడానికి కారణం ఏంటి? రీజన్స్ తో పిటిషన్ వేయడం జరిగింది. సిఐడి దీని మీద ఈ రోజు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత మరి కోర్టు ఏం చెప్తుంది? ఆల్రెడీ చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి 17A విషయంలో విశ్వత్య ధర్మాసనం చెప్పింది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే బెయిల్ మీద ఉన్న దాని మీద వాదనలు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టులో అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కానీ ఇటు సిఐడి న్యాయవాదులు కానీ ఏ రకంగా వాదిస్తారు, బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా, చంద్రబాబు బెయిల్ ఇవ్వాల్సిన రీజన్స్ ఏంటి, ఆరోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.